స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేకాక స్వధర్మాన్ని బట్టి నీవు భయపడనవసరం లేదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధానికి మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యం మరొకటి లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, అనుకోకుండా వచ్చిన ఇట్టి యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది. అథ చేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఈ యుద్ధం నీకు ధర్మబద్ధం. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మం నుండి పారిపోయిన వాడవవుతావు. దానివలన కీర్తిని కోల్పోతావు, పైగా పాపం చేసిన వాడవు అవుతావు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాత్ అతిరిచ్యతే. లోకులందరూ చాలా కాలం వరకు నీ అపకీర్తిని గురించి అదే పనిగా చెప్పుకుంటారు. గౌరవనీయుడైన పురుషుడికి అపకీర్తి మరణం కంటే బాధాకరమైనది. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో నీవు మిక్కిలి గౌరవనీయుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అవుతావు. అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధం నుండి పారిపోయినట్లు వీళ్ళు భావిస్తారు.